హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చూస్తుంటేనే మీకు కూడా నోరూరిపోతుందా? ఇది ఏంటా అనుకుంటున్నారా? గోంగూర చికెన్ కర్రీ అండి. సూపర్ గా అయితే వచ్చింది. ముక్క జ్యూసీగా గ్రేవీగా చాలా బాగా వచ్చింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? స్టవ్ పైన పాన్ పెట్టుకొని 200 గ్రామ్స్ గోంగూరని కడిగి నీట్ గా పాన్ లో వేసుకొని మెత్తగా ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే పాన్ లోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇవి కొంచెం మగ్గించుకొని ఇవి కూడా మగ్గిన తర్వాత నీట్ గా క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తాన్ని గెరెడతో కలిగి తిప్పి మూత పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లో ఉన్న వాటర్ తోని చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. మూత ఇచ్చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న గోంగూరని 3 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని గెరెడతో కలిగి తిప్పి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, గ్రేవీకి తగినట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసి మరి ఒకసారి గెరెడతో కలిగి తిప్పి మూత పెట్టి 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వేడి వేడిగా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.